హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హోండా మోటార్ సైకిల్ అనేటువంటి SP125 గురించి తెలుసుకుందాం. ఈ వెహికల్లో మనకి మంచి టెక్నాలజీ, మంచి ఫ్యూచర్స్ మరియు మంచి మైలేజ్తో మన ముందుకు రావడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ఈరోజు నేను మీకు SP125 గురించి డీటెయిల్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ఈ SP125 యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క పొడవు 2020 మిల్లీమీటర్లు, దీని యొక్క వెడల్పు 785 మిల్లీమీటర్లు, దీని యొక్క ఎత్తు 1103 మిల్లీమీటర్లు. అదేవిధంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే 160 మిల్లీమీటర్లు. సీటు యొక్క పొడవు చూసినట్లయితే 705 మిల్లీమీటర్లు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ విషయానికి వచ్చినట్లయితే 124cc 4-స్ట్రోక్ SI ఇంజిన్తో రావడం జరుగుతుంది. మ్యాక్సిమం నెట్ పవర్ 8 kW @ 7500 RPM. అదేవిధంగా నెట్ టార్క్ వచ్చేసి 20.9 Nm @ 6000 RPM. ఫ్యూయల్ సిస్టమ్ PGM-FI. నెంబర్ ఆఫ్ గేర్స్ 5 గేర్స్తో మనకు రావడం జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ అండ్ సైలెంట్ స్టార్ట్ విత్ ACG, ఇంజిన్ స్టాప్ స్టార్ట్ స్విచ్, LED హెడ్ ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ మీటర్, కంఫర్టబుల్ సీట్, సీల్ చైన్, HED ట్యూబ్లెస్ టైర్, 5-స్టెప్ రేర్ సస్పెన్షన్, CBS విత్ ఈక్వలైజర్. ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనకు కనిపించేవి సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఎకో ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే, డిస్టెన్స్ టు ఎంటీ డిస్ప్లే, యావరేజ్ మైలేజ్ డిస్ప్లే. ఈ వెహికల్లో మనకు స్పోర్ట్స్ లుక్తో ఎంతో అట్రాక్టివ్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ మనకి అందుబాటులో రావడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 160 మిల్లీమీటర్లతో మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ వెహికల్ యొక్క ట్యాంక్ రెండు వైపులా అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ కౌల్స్ మనకి అందుబాటులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఎనర్జెటిక్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ కూడా మీరు గమనించవచ్చు. ఈ వెహికల్ యొక్క ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లతో మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే ఎంతో అట్రాక్టివ్ డిజైన్తో మనకి ఈ ట్యాంక్ అందుబాటులోకి రావడం జరిగింది. ఈ వెహికల్లో అతి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈ లాంగ్ అండ్ కంఫర్టబుల్ సీట్ గురించి. ఈ సీట్ మనకి 705 మిల్లీమీటర్ల పొడవుతో మనకి ఇవ్వడం జరిగింది. ఇది బైక్ రైడ్ చేసే వారికి, వెనకాల కూర్చున్న వారికి ఎంతో కంఫర్టబుల్గా మనకి డ్రైవింగ్ అందుబాటులో ఉంటుంది. ఈ వెహికల్ అతి ముఖ్యంగా మనం చెప్పుకోదగిన ఫీచర్ ఫుల్లీ డిజిటల్ మీటర్. ఈ డిజిటల్ మీటర్లో మనకి ఫ్యూయల్ గేజ్ మరియు MIL PGM-FI ఫంక్షనింగ్, ఎకో స్పీడ్ ఇండికేటర్, LCD డిజిటల్ మీటర్ మనం చూసినట్లయితే క్లాక్, ట్రిప్, యావరేజ్, రేంజ్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, అదేవిధంగా గేర్ పొజిషన్ కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్లో సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మనకి 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈ వెహికల్లో కాంబీ బ్రేక్ విత్ ఈక్వలైజర్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వెహికల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి మీరు కాంబీ బ్రేక్ పనిచేయ విధానం చూసినట్లయితే బ్యాక్ బ్రేక్ అప్లై చేసినట్లయితే ఫ్రంట్ 20%, బ్యాక్ 80% అప్లై చేస్తారు. ఈ వెహికల్లో మఫ్లర్ విషయానికి వచ్చినట్లయితే ఎంతో అట్రాక్టివ్గా క్రోమ్ ప్లేటెడ్ మఫ్లర్ కవర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ యొక్క మఫ్లర్ సౌండ్ మీరు గమనించినట్లయితే ఈ వెహికల్లో హెడ్ ల్యాంప్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎంతో అట్రాక్టివ్గా మనకి కనిపిస్తుంది. ఈ హెడ్ ల్యాంప్ మనకి DC సప్లైతో మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఒకసారి మీరు లైటింగ్ ఫోకస్ని మీరు గమనించినట్లయితే ఎంతో అట్రాక్టివ్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ వెహికల్లో మరొక కొత్త టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్ బీమ్ అండ్ పాసింగ్ స్విచ్ మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్లో టైల్ ల్యాంప్ మరియు సిగ్నల్ లైట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి హాలోజన్ బల్బ్తో మనకి రావడం జరుగుతుంది. కానీ చూడడానికి మనకి LED బల్బ్ లాగా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వెహికల్లో మనకి HED ట్యూబ్లెస్ టైర్స్ మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ టైర్ విషయానికి వచ్చినట్లయితే 80/100 18 ఇంచెస్. అదేవిధంగా బ్యాక్ టైర్ విషయానికి వచ్చినట్లయితే 80/100 18 ఇంచెస్. రెండు ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం గేర్ పొజిషన్ ఇండికేటర్ మన డిజిటల్ మీటర్లో చూసినట్లయితే
ఈ వెహికల్లో మనకి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్లో మనకి 5 గేర్స్ వరకు అందుబాటులోకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకు స్పీడోమీటర్లో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వెహికల్లో మనకి ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అనే కొత్త ఫీచర్స్తో మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి మీరు గమనించినట్లయితే హ్యాండిల్ బార్కి రైట్ సైడ్ను మీరు గమనించవచ్చు ఈ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్. అదేవిధంగా హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే హార్న్ స్విచ్ మరియు సిగ్నల్స్ ఇండికేటర్, అదేవిధంగా ఫ్రంట్ పాసింగ్ స్విచ్ కూడా మనకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్లో ఉన్నటువంటి ఫుల్లీ డిజిటల్ మీటర్ గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎకో ఇండికేటర్ అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డిస్టెన్స్ ఎంటీ కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్లో మనం ట్రిప్ ఏ, ట్రిప్ బి, అదేవిధంగా రేంజ్ మరియు డిస్టెన్స్ ఎంటీ అనేది మనం గమనించవచ్చు. ఈ వెహికల్ మనకు చాలా నిశ్శబ్దం మరియు సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఈ ఏసీజీ స్టార్టర్. ఈ వెహికల్లో మనకు ఈఎస్పీ టెక్నాలజీ అందుబాటులోకి రావడం జరిగింది. ఈఎస్పీ అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ అని అర్థం. అదేవిధంగా ఇంజిన్ లోపల పిస్టన్ కూలింగ్ జెట్ మనకి అమర్చడం జరిగింది. దానివల్ల కూలింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఈ వెహికల్ మనకు పీజీఎంఎఫ్ఐ టెక్నాలజీతో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. పీజీఎంఎఫ్ఐ టెక్నాలజీ వల్ల ప్రయోజనాలు: లో ఎమిషన్, బెటర్ మైలేజ్, ఈజీ టు స్టార్ట్ ఆల్ వెదర్ కండిషన్స్ అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ సిస్టమ్. ఈ పీజీఎంఎఫ్ఐ యొక్క మాల్ ఫంక్షనింగ్ మనకి ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనకి మాల్ ఫంక్షనింగ్ కోడ్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఎర్రర్ ఉన్నట్లయితే కీ ఆన్ చేసిన 2 సెకండ్ల తర్వాత కంటిన్యూ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ వెహికల్లో ఉన్నటువంటి ఈసీఎం ముఖ్య పాత్ర వహిస్తుంది. అన్ని సెన్సార్ల నుండి ఇన్పుట్ తీసుకొని అన్ని సెన్సార్లకి అవుట్పుట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం కానీ ఎర్రర్ కానీ ఉన్నట్లయితే మనకి స్పీడోమీటర్లోని మాల్ ఫంక్షనింగ్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూడబోయేది సీల్ చైన్ స్పాకెట్స్. ఈ సీల్ చైన్ స్పాకెట్స్ ఎంతో దృఢమైన మరియు ఎంతో తక్కువ మెయింటెనెన్స్తో మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ మనకు 4 కలర్స్లో అందుబాటులోకి రావడం జరిగింది. స్క్రీన్ పైన చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఈ వెహికల్ యొక్క టెస్ట్ డ్రైవ్ ఒకసారి చూద్దాం. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ మైలేజ్ టెస్ట్ అనేది డిస్క్రిప్షన్లో కింద లింక్ ఇవ్వడం జరిగింది, గమనించగలరు. ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 78,903 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు కొత్త వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోగలరు. శ్రీ సంతోష్ హోండా, విజయవాడ, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా. శ్రీ సంతోష్ హోండా, విజయవాడ.